హీలింగ్ వాస్తుతులకి స్వాగతం మిత్రులారా. సనాతన వాస్తు ధర్మం స్థాపత్య వేద ప్రకారం లేదా మనం రెగ్యులర్గా మాట్లాడుకునే వాస్తు ప్రకారం కట్టుకోవడం అంటే కట్టేటటువంటి స్పేస్ ఏదైనా కానివచ్చు. అది ఇల్లు కావచ్చు, దేవాలయం కావచ్చు, ఒక పబ్లిక్ స్పేస్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు. కట్టేటటువంటిది దిక్కులకు సరిపెట్టి ఉండాలి. ఒక శక్తితత్వానికి ప్రతీక అయి ఉండాలి. దానికి ఆయం అనేది కట్టడం ద్వారా ఎలాంటి శక్తితత్వం ఉండాలి అనేది డెరైవ్ చేస్తాం. కానీ ఎటువంటి కన్స్ట్రక్షన్కైనా సరే దిక్కులకు సరిపెట్టబడి ఉండాలి. కానీ ఇవాళ మన డెవలపర్స్ చేసేటటువంటి పొరపాట్ల వల్ల దిక్కులకి ఉండటం లేదు. కొన్ని సందర్భాల్లో ఆగ్నేయ ప్రాచికి తిరిగి ఉండడం ద్వారా యాజ్ ఇట్ ఈజ్గా కట్టుకోవడం ద్వారా నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అది కేవలం దిక్కులకి సరిగ్గా ఒక కనెక్షన్ లేకపోవడం, ప్రకృతితో సత్సంబంధాలు లేకపోవడం. వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద ప్రకృతి. అందువల్ల మనకి తెలిసినటువంటి ప్రకృతి భూమి ఆల్రెడీ బ్రహ్మాండానికి ప్రాపర్గా కనెక్ట్ అయిందనమాట గ్రిడ్ లైన్ సిస్టమ్కి. మనం కూడా భూమి యొక్క గ్రిడ్ లైన్స్కి మనం కనెక్ట్ అవ్వాలి. మన ఇంటి యొక్క గ్రిడ్ లైన్స్ భూమి యొక్క గ్రిడ్ లైన్స్ అలైన్ అవ్వాలి. కానీ ఇవన్నీ తెలియదు. అందువల్ల మీ అందరినీ భాగస్వామ్యులు చేసుకొని కనీసం సెంటు 3-3.5 లక్షలు స్ట్రాటజిక్గా ఉండే ఏరియాస్ వెతుకుతున్నాం. దానికి కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి విజయవాడ మచిలీపట్నానికి దగ్గరగా ఉన్నటువంటి నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని గ్రామాలు మనం చూసినప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా హైవేకి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దగ్గరగా ఉంటాము. సెంటు కనీసం 3-3.5 లక్షల మధ్య దిక్కులకు సరిపెట్టి ప్రతి ప్లాట్ వేసి, అదే రకంగా ముడా కానీ లేదా డిటిసిపి లేఅవుట్స్కి పర్మిషన్స్ తేవడం, అదే రకంగా ఆ డెవలప్మెంట్స్ చేయడం అంటే తారు రోడ్లు వేయడము, కాలువలు కట్టడము, ఎలక్ట్రిసిటీ లైట్లు ఇచ్చేయడము, మంచినీటికి సంబంధించినటువంటి వ్యవస్థ ముందే పైప్ లైన్ వేసి ఉంచడం కనీసంగా చేసుకొని ఈరోజు ఇల్లు కట్టుకునే విధంగా మనం చేసేటటువంటి ఈ ప్రయత్నానికి ఎవరైనా సరే కనీసం 10,000 నుంచి 12,000 అమ్మాలి. అది మనం సెంటు 3-3.5 లక్షల మధ్యగా మనం ఇవ్వాలని అంటే గజం 6,500 లేదా 7,000 లోపల మాత్రం ఇవ్వడం ద్వారా కనీసం మనం ఒక 40% నుంచి 30-40% రెగ్యులర్గా కొనుగోలు చేసిన దాని మీద మన హార్డ్ ఎర్న్డ్ మనీ మిగులుతుంది మిత్రులు. దీనికి మీరు చేయాల్సిందల్లా మా యొక్క సంస్థలో పెట్టుబడి పెట్టడం ద్వారా మనం వేసే వెంచర్లో భాగస్వామి అవుతారు. మీరు కేవలం ఒక ప్లాట్ కొనుక్కున్నా పొలం కొనుగోలు దగ్గర నుంచే మిమ్మల్ని భాగస్వామి చేయడం ద్వారా మీ యొక్క పెట్టుబడికి మనం నమ్మకాన్ని కలిగించుకోవాలి. ఈ రకంగా ఒక మధ్యలో వ్యాపారము అనేది ఇక్కడ లేదండి. మేము నాలెడ్జ్ విధి విధానాలు తెలిసిన మనుషులుగా పొలం కొనుగోలు దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి మీ ప్లాట్ మీకు అప్పచెప్పేదాకా ఆ సర్వీసెస్ అన్నీ మేము తీసుకుంటాము. ఈ రోజున ఆ రకంగా మనం చూసినప్పుడు కానుమోలు అనేటటువంటి గ్రామం చాలా స్ట్రాటజిక్గా మాకు కనపడింది. అది అందరికీ 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలంటే ఈ గ్రామం నుంచే వెళ్ళాలి. చక్కని రోడ్లు డెవలప్ చేశారు. గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ చాలా గొప్ప పేరు. చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. 14 కిలోమీటర్ల దూరం. మనం ఎంచుకున్నటువంటి ఊరికి 2 కిలోమీటర్ల దూరంలోనే నేషనల్ హైవేలో మనకి బేల్ కంపెనీ వాళ్ళు, భారత్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళ యొక్క కొత్త క్యాంపస్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే రకంగా ఎక్కడి నుంచి మనం చెన్నై వెళ్ళాలనుకున్నప్పుడు డైరెక్ట్గా రేపల్ల నుంచి మచిలీపట్నం రేపల్ల నుంచి స్ట్రాటజిక్గా లొకేషన్స్ ఉన్నాయి. రేపు ఆ హైవే 6 లైన్గా మారిపోతున్నాను. అందువల్ల ఈ లోపలే
ఒక స్థలం అనేది కొనుగోలు చేసుకొని మనం రెడీగా పెట్టుకోవడం ద్వారా ముందుకు వెళ్ళొచ్చు. అందువల్ల చిన్న చిన్నగా నా దగ్గర 8,00,000 పెట్టుబడే ఉన్నది. నా దగ్గర 5, 6 లక్షలు పెట్టుబడే ఉన్నవాళ్ళు అలా అందరినీ భాగస్వాములు చేసుకుంటూ, మేము మా మాట ప్రకారం సెంటు 3-3.5 లక్షలు అంటే 6,000-6,500 మధ్య గజం పడే విధంగా మీకు మీరు ఇచ్చినటువంటి అమౌంట్‌కి ప్లాట్ డెవలప్ చేసి పర్మిషన్స్ తెచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మనం చేసేటటువంటి ఈ యొక్క ప్రయత్నంలో వచ్చిన ల్యాండ్ మనకి యాక్చువల్‌గా ఈ రకమైనటువంటి ఆకారంలో ఉంది మిత్రులారా. ఈ రకమైన ఆకారంలో మనం ఉండేటప్పుడు సహజంగా ఒక రెగ్యులర్ డెవలపర్ ఏ రకంగా చేస్తారు, ఈ రకంగా వారు డెవలప్ చేస్తారనమాట. అంటే ఒక 40 ఫీట్ రోడ్డు లేదా 30 ఫీట్ రోడ్డు అనేవి వేయడము, ఆ గ్రీన్‌గా కనపడేది ఒక 10% మొత్తం మనం ఏదైతే పొలాన్ని, ఏదైతే ప్రాంతాన్ని మనం ఎంత స్క్వేర్ మీటర్లు ఉన్నటువంటి లేకపోతే ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి ల్యాండ్‌ని లేఅవుట్ అప్లై చేశామో అందులో ఉన్న 10% మనము ఆ యొక్క కామన్ స్పేసెస్ కింద, ఓపెన్ స్పేసెస్ కింద ఇవ్వాల్సి ఉంటుంది మిత్రులారా. అవి తీసేయడం ద్వారా ఎన్ని ప్లాట్లు వస్తే అన్ని ప్లాట్లు వేస్తారు. వాటికి చక్కగా చూడండి, ఒక మంచి చక్కని ఆకారము, చక్కగా ఈ నెంబర్లు ఈ రకంగా వేసి అది ఎన్ని గజాలు అనేది తెలియచెప్తారు కానీ, అది ప్రకృతి సిద్ధంగా దిక్కులకు సరిపెట్టి ఉండాలని ఎవ్వరూ చూడరు మిత్రులారా. అందువల్ల ఇదే లేఅవుట్‌ని మనము ఒక స్థాపత్య వేద వాస్తు బేస్డ్ లేఅవుట్ కింద వేసినప్పుడు మిత్రులారా, మనకి ఈ రకంగా ఈ లేఅవుట్ తీసుకునేటప్పుడు ఉత్తరము, తూర్పు, పడమరగా ఎక్కువ ప్లాట్లు వచ్చేటట్టు డెవలప్ చేశాం మిత్రులారా. మీరే అబ్జర్వ్ చేయండి. మనం అక్కడ భౌగోళికంగా లభించినటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని ఎన్ని ప్లాట్స్‌ని ధర్మబద్ధంగా చేయగలుగుతాం. ఇక్కడ కేవలం ముందున్నటువంటి 4 ప్లాట్స్ ఆల్రెడీ ఉత్తరం ఈశాన్యకి తిరిగి ఉండడం వల్ల రోడ్డు తీసుకోవాలి కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకున్నాం. ఇక్కడి నుంచి మీరు అబ్జర్వ్ చేసినప్పుడు అదే ప్రాంతంలో ప్రతి బిట్టు మనకి ఐదర్ తూర్పు లేదా ఐదర్ పడమర లేదా ఐదర్ ఉత్తరంగా ఉండే విధంగా ఒక లేఅవుట్‌ని డెవలప్ చేసి చూడండి మిత్రులారా, ఎన్ని రకాలైనటువంటి గ్రీన్ స్పేసెస్ మనం ఇవ్వగలిగాము. నేను మీకు ఇక్కడ ఆ యొక్క కంపాస్ కూడా వేసి చూపెడతాను మిత్రులారా. మిత్రులారా, ఇక్కడ మీరు ఈ యొక్క లేఅవుట్‌ని గమనించినప్పుడు మాకున్నటువంటి అనుభవం ద్వారా అక్కడ ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి ఉత్తరం దిక్కు ఈ రకంగా ఉన్నది అనేది ఒక అంచనాకి రావడం వచ్చింది మిత్రులారా. అందువల్ల ఆ యొక్క రోడ్స్ కూడా ఏ రకంగా వేశాము, ఆ యొక్క ప్లాట్స్ వాటి యొక్క అస్తిత్వాన్ని కోల్పోకుండా చూడండి. ఈ యొక్క ప్లాట్ మీరు తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్‌గా ఉత్తరం దిక్కుకి ఓరియంటేషన్ ఉండే విధంగా వేశాము. అదే రకంగా ఈ యొక్క ప్లాట్స్ చూడండి, ఎగ్జాక్ట్‌గా ఈ యొక్క ఉత్తరం దిక్కుకి ఈస్ట్ దిక్కుకి కరెక్ట్‌గా అలైన్‌మెంట్ ఉండేటట్టు మనం చేశాం మిత్రులారా. మీరు అబ్జర్వ్ చేశాను మిత్రులారా, ఈ యొక్క ప్లాట్లు చూడండి. ఇది ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ మనకి తూర్పు దిక్కు సూచిస్తుంది. అంటే ఆ లేఅవుట్‌లో స్థలం ఏ రకంగా అవైలబిలిటీ అయినా సరే, మన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్లాట్ యొక్క ఆ యొక్క భుజాలు ఏవైతే ఉన్నాదో ఎగ్జాక్ట్‌గా ఉత్తరం అయితే ఉత్తరము, తూర్పు అయితే తూర్పుకి మనం అలైన్‌మెంట్స్ చేశాం మిత్రులారా. ఇక్కడ చూడండి, రోడ్ అలైన్‌మెంట్ వేరేగా ఉంది. కానీ ఇక్కడ ఆ బై రోడ్డుకి ఆ యొక్క స్థలాన్ని సరిచేయడం ద్వారా వీళ్ళకిది అచ్చమైనటువంటి తూర్పు, అదే రకంగా ఇటుపక్క ఫేస్ కట్టుకుంటే మనం ఉత్తరం ఫేసింగ్‌గా ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఈ రకంగా ఆ యొక్క స్పేసెస్‌ని ఎక్కడికక్కడ గ్రీన్ స్పేసెస్‌గా ఆ యొక్క ఓనర్‌కే బదలాయిస్తూ, అక్కడ వారేదైనా మొక్కలవన్నీ పెంచుకునే విధంగా చేస్తూ, వారి యొక్క ప్రతి ప్లాట్ మీరిక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి. ఇది ఐదర్ సౌత్‌కైనా వాడుకోవచ్చు, ఐదర్ వెస్ట్‌కైనా వాడుకోవచ్చు. ఈ 2 వెస్ట్ ఫేసింగ్ ప్లాట్‌లే అండి. అదే రకంగా అవి ఎన్నెన్ని స్క్వేర్ యార్డ్స్‌లో మనం కడుతున్నాం. అంటే ఇది 149 గజాలు, ఇది 177 గజాలు వస్తుందనమాట. అదే రకంగా ఈ 2 ప్లాట్లు చూసుకున్నప్పుడు మన కంపాస్‌కి చూడండి, 2 ఈస్ట్‌గా మనం చేసుకున్నాము.
ఈ ప్లాట్ వారికి దక్షిణంగా కూడా రోడ్డు ఉందండి. కానీ కొంత దిక్కులకు సరిపెట్టే క్రమంలో ఈ యొక్క స్పేస్‌ని మనం ఒక గ్రీన్ స్పేస్‌గా చూపెట్టామండి. అంటే గవర్నమెంట్ వారు వదలాలన్న 10% కాకుండా ఇంకా ఒక 5% లోపల కూడా మనం దిక్కులకు సరిపెట్టే ప్రయత్నంలో వేస్ట్ అవుతుందండి. ఇవన్నీ ఒక డెవలపర్ ఎందుకు చేస్తారండి? డెవలపర్ ప్రతి స్క్వేర్ ఫీట్ తనకి ఇంపార్టెంట్. ప్రతి స్క్వేర్ ఫీట్ రూ. 500, 600 విలువ చేస్తుందనమాట డెవలప్ చేసిన తర్వాత. కానీ ఆ ప్రయత్నాన్ని వాళ్ళు తీసుకోరండి. కానీ ఆ పెయిన్ మేము తీసుకుంటున్నాం. చూడండి. ఇక్కడ ఈ రకంగా తీసుకునేటప్పుడు బేస్డ్ ఆన్ ద కంపాస్ అని మనం అనుకునేటప్పుడు ఒకసారి మనం ఇక్కడికి ఈ యొక్క కంపాస్‌ని పట్టుకెళ్దాం. చూడండి. ఇక్కడ ఈ యొక్క ప్లాట్లు ఈస్ట్ ఫేస్ కింద మనం డెవలప్ చేశాము. అదే రకంగా ఈ యొక్క ప్లాట్‌లకి అటుపక్క, ఇటుపక్క రోడ్లు రావడం జరిగింది. అంటే ఒక సింగిల్ ప్లాట్‌కి 2 పక్కల రోడ్లు రావడం అనేది అసలు కుదరదండి. కానీ ఒక ధర్మబద్ధంగా మనం డెవలప్ చేసినప్పుడు ఆ ఇదొస్తుందండి. ఇక్కడ కూడా చూడండి ఇది వెస్ట్, ఇది సౌత్ అనమాట. ఒక సౌత్ వెస్ట్ ప్లాట్ వచ్చిందనమాట. అదే రకంగా ఈ యొక్క ప్లాట్ మీరు తీసుకునేటప్పుడు ఇది వెస్ట్ ఫేసింగ్ కింద వాడుకోవచ్చు. నార్త్ ఫేసింగ్ కింద వాడుకోవచ్చండి. అంటే ఈ రకంగా ఒక ధర్మబద్ధంగా మనం టీటీసీపీ లేఅవుట్ నార్మ్స్‌ని అంటే లేఅవుట్ అప్రూవల్ అవ్వాలంటే వెడల్పు ఎంతుండాలి కనీసము? కనీసం ఎన్ని స్క్వేర్ ఫీట్ ఏరియా ఒక ప్లాట్ కలిగి ఉండాలి? అదే రకంగా బిలో పవర్టీ లైన్ వాళ్ళకి కూడా మనం ఏమైనా కొంత ప్లాటేజ్ వేస్తున్నామా? వారికి ఇవ్వాల్సినటువంటి ఆ 10% కరెక్ట్‌గా ఇస్తున్నామా? అది కూడా అర్థవంతంగా అందరూ యాక్సెస్ చేసేటట్టు ఇస్తున్నామా? అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ లేఅవుట్ ఇంకా మనం ఇంత ప్రైజ్ ఉంటుంది అని మనం తెలుసుకోగానే దాన్ని నిజంగా ఒక డెవలప్‌మెంట్ చేస్తే ఏ రకంగా ఉంటుంది? ఎన్ని ప్లాట్లు వస్తాయి? అనేది మనం చూసుకున్నప్పుడు మిత్రులారా, ఈ రకంగా మాతో పెట్టుబడి పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే, అది ల్యాండ్ ఏదైనా కావచ్చు మిత్రులారా. ప్రతి ల్యాండ్ తీసుకోగానే అసలు వాస్తుబద్ధంగా దాన్ని స్వీకరించొచ్చా? అంటే అటుపక్కన ఏదైనా శ్మశానాలున్నాయా? రేపొద్దున్న మెయిన్ రోడ్స్‌కి యాక్సెస్ చేయాలంటే ఎలా ఉంటుంది? మనం కట్టుకుంటున్నటువంటి, సేకరించినటువంటి భూమి ఏదైతే ఉందో చుట్టుపక్కల ఊరికి ఏ రకంగా కనెక్ట్ అయింది? ఇమ్మీడియేట్‌గా ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా? హైవేకి ఎంత దూరం? విద్యాలయాలుంటే అవి ఎంత దూరంగా ఉన్నాయి? నియర్ బై విలేజెస్ గాని, నియర్ బై మండలాలు గాని, నియర్ బై షాపింగ్ ఏదైనా చేయాలనుకుంటే ఒక 14, 15 కిలోమీటర్ల వ్యవస్థ ఏముంది? ఎందుకంటే మిత్రులారా ఇవాళ మీరు ఊళ్ళో ఎక్కడ కొనాలనుకున్నా సెంటు 10,00,000 లేకుండా మనకి అవ్వటం లేదు. కానీ ఇవాళ నేషనల్ హైవే కనెక్టెడ్‌గా ఉన్నప్పుడు మనం ఎక్కడికైనా ఎళ్లి ఉండొచ్చు మిత్రులారా. మంచి ఇంట్లో ఉంటే మంచి ఆలోచనలు కలిగి ఉంటాం. ఆ రకంగా మనం కేవలము 3, 3.5 లక్షల మధ్యే మీకు పడే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం మిత్రులారా. సేమ్ ఇదే ప్లాట్ చూడండి. ఇప్పుడు ఇదే ప్లాట్ మనం దిక్కులకి సరిపెట్టి ఎంత చక్కగా ఏసామో, ఆహ్, ఈ యొక్క ప్లాట్ మీరు తీసుకునేటప్పుడు సీ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఇదిగోండి. వాళ్ళు ధర్మం తెలీదు కాబట్టి రోడ్స్ ఎంత ఎక్కువ ప్లాట్లు చేయగలుగుతామా అనేదే వాళ్ళు చూసుకుంటారు. కానీ మనం ఇదే ప్లాట్‌ని చూడండి. దిక్కులకు సరిపెట్టి అక్కడ ఎన్ని డిగ్రీలు తిరిగి ఉన్నాయి అనేది మనము చెక్ చేస్తూ అన్ని డిగ్రీలకి సరిపెట్టి ప్రతి ప్లాట్ ఏదో ఒక డైరెక్షన్స్‌కి ఉండేటట్టు ఎక్కువగా తూర్పు, పడమర, ఉత్తరాలు డెరైవ్ చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఈ రకంగా అమరిక ఉంది మిత్రులారా. అంటే మీరు మనం వేసిన ప్లాట్లు చూసినప్పుడు అన్నీ ఒక 250 చదరపు గజాల దగ్గర నుంచి 220 చదరపు గజాలు, అదే రకంగా 140 చదరపు గజాలు, 105 చదరపు గజాలు, ఈ రకంగా కూడా మనకి 183 చదరపు గజాలు, ఇక్కడ 186 చదరపు గజాలు. కొన్ని బిట్లు ఏవైనా కాస్త మండువాలోగిలు కట్టుకోవాలనుకునే అవసరాలుంటారు. వారికి ఒక 370 చదరపు గజాలు, 330 చదరపు గజాలు. ఈ రకంగా డెవలప్ చేశాం మిత్రులారా. సో, మీరు ఈ యొక్క యజ్ఞంలో పాలు పంచుకోవాలనుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదించండి. మనం స్థల సేకరణ జరిగిన 6 నెలల్లోనే ఒక లేఅవుట్ ఇవ్వగలుగుతాం మిత్రులారా. తద్వారా ధర్మబద్ధంగా దిక్కులకు సరిపడి మన ప్లాట్ ఉండడంతో పాటుగా డైరెక్ట్‌గా ఇందులో ఒక వ్యాపారం చేసి అమ్ముకునేవాళ్ళు లాభార్జన చేస్తారు. ఇక్కడ
మేము ఈ సర్వీసెస్ చేసినందుకు మాత్రం ఒక 10% ల్యాండ్ అనేది ప్లాట్ ఏరియాలో మేము ఫీజుగా తీసుకొని ఉంటాం మిత్రులారా. మిగతాదంతా మీకు బదలాయింపు జరుగుతుందనమాట. ఈ యొక్క కాన్సెప్ట్‌కి మీరు ఆదరిస్తారు. మీరు, మనము అందరూ ఈ యొక్క భూమి మీద వేసే ప్రతి లేఅవుట్‌ని ధర్మబద్ధంగా, ప్రకృతి సిద్ధంగా ఉండేలాగా ప్రతిజ్ఞ పూనుతూ మీ శ్రీని కుమార్.